విద్యా వ్యవస్థలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమకు తోచిన విధంగా విద్య మీద ప్రయోగాలు చేయాలని చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటీవల మనందరికీ తెలుసు విద్యా కమిషన్, తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వస్తున్నాం, యథావిధిగా అమలు చేస్తామని చెప్పి కూడా ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు చేశారు. ఇవాళ మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో చాలా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. కానీ ఉపాధ్యాయ సంఘాలు ఏవి కూడా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక టీఎస్యూటీఎఫ్ తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో చేస్తున్న చర్యల్ని విమర్శిస్తూ లేదా ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ సరైన దిశగా ప్రభుత్వ విద్యారంగాన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. మన శక్తి సరిపోవడం. అందుకే మన శక్తిని పెంచుకోవాలంటే ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రల్ని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం. ప్రజలు మనతో భాగస్వామ్యం కాకుండా మన వ్యవస్థను మనం కాపాడుకోలేదు. ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం తీసుకున్న కర్తవ్యాల్లో, మన జగులాంబ గద్వాల ఆలంపూర్లో తీసుకున్న కర్తవ్యాల్లో మనం ఏం పెట్టుకున్నామంటే, వచ్చే మే అంటే ఇక్కడ ఎందుకు ముందు ఇది చెప్తున్నానంటే, మనందరం వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి అనుకుంటాం. కానీ యూటీఎఫ్ కార్యకర్తలకు వేసవి సెలవులు ఉండవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ముందు. అందుకని వచ్చే మేలో మనం పనిచేస్తున్న గ్రామంలో, మనం పనిచేస్తున్న మండలంలో తప్పనిసరిగా గ్రామాల్లో తిరిగి ప్రభుత్వం చేసుకుంటున్న పద్ధతుల వల్ల ఎట్లా పిల్లలకు నష్టం జరుగుతుంది, ఎట్లా సమాజానికి నష్టం జరుగుతుంది అనేది మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. అలా చేయకపోతే షార్ట్ పీరియడ్లోనే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూతపడి కార్పొరేట్ స్కూళ్ళు, ఇంకా కళల పాఠశాలలు ఉన్నాయి కొందరికి. ఎందుకంటే మై డ్రీమ్ చైల్డ్ అని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ చైల్డ్ లాంటి స్కూల్ కూడా ఈ తెలంగాణకు రాబోతా ఉన్నాయి. ఇంకా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు మిగిలవు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మనం కదలాలి. ముందు మనం కదిలితే ఇతరులు కదులుతారు. అందుకనే యూటీఎఫ్ విల్ డిసైడ్, అదర్స్ విల్ ఫాలోస్ అన్నట్టుగా ఏ అంశం తీసుకున్నా మనం ముందు ఉండాల్సిన అవసరం. అందుకే ఈ వేసవి సెలవుల్లో కనీసం 10 రోజుల పాటు గ్రామాల్లో తిరగాలని చెప్పి మనం కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఆ కర్తవ్యంలో భాగంగా మనం ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అనేది మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనతో ఎలా భాగస్వామ్యం కావాలనేది కూడా మనం చెప్పాలి. దానికి ఒక చార్టర్కు డిమాండ్స్ పెడతాం, ఒక కరపత్రం, ప్రచార జాత, అవసరమైన పాటలు అన్ని చేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని గవర్నమెంట్ స్కూళ్ళను కాపాడుకోవాలి. ఇవాళ విద్యారంగం ఎక్కడుందంటే, గత తెలంగాణ రాష్ట్రం రాకముందు విద్యారంగం ఎట్లా ఉండేది అంటే, ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగం వివక్షతకు గురైంది అని చెప్పారు. ఎట్లా వివక్షతకు గురైంది అంటే, ఆంధ్ర ప్రాంతంలో కొన్ని రకాలైన పాఠశాలలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఉండే పాఠశాలలు అసౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనం ఒక ప్రాంతీయ భావజాలంతో మనం మాట్లాడినాం. కొన్ని సందర్భాల్లో అది వాస్తవాలు కావచ్చు. కానీ ఇప్పుడు ఎవరి మీద నిందిద్దాం? ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు గడిచిపోయింది, 13 ఏళ్ళకు పోతా ఉన్నాం. ఈ 12 ఏళ్లలో ఏమి సాధించాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని? మరి ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే పాలకులు అదే మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు పదే చెప్తాడు, పంచడానికి భూములు లేవు, పంచడానికి ఆస్తి లేదు, కానీ చదువు మాత్రమే ఇవ్వగలుగుతా అని చెప్తున్నాడు. వాస్తవమే, విద్య ద్వారా మాత్రమే, విద్య కంటే గొప్ప సంపాదన ఏదీ లేదు, మనందరికీ తెలుసు. మరి విద్య ఇవ్వాలి కదా. ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఈ 12 ఏళ్ళు ఏం చేసిందా అంటే, గతంలో ప్రభుత్వం వివక్ష చూపింది, ఈ ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడుతుంది. అంటే వివక్షకు విధ్వంసానికి తేడా ఏంటంటే, వివక్ష చూపినప్పుడు మెల్లగా నష్టపోతాం, కానీ విధ్వంసాన్ని శురు చేస్తే అతి తక్కువ టైంలోనే పూర్తిగా అనగదొక్కబడి జరుగుతున్న 10 ఏళ్ల కాలంలో అదే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను? నేను గతంలో కూడా మీ మీటింగ్లోనే చెప్పాను. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అయ్యా అంటే 14.67%, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్. అంటే రాష్ట్రం విడిపోయే నాటికి ముందు ఒక సంవత్సరం పట్టిన బడ్జెట్లో 14.63% బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత? 8.22%. అంటే బడ్జెట్ విద్యారంగానికి పెరిగిందా తగ్గిందా? తగ్గింది.
మరి విద్యారంగానికి బడ్జెట్ తగ్గిన తర్వాత విద్యను బాగు చేస్తామని చెప్పి ఎవరైనా మాటలు చెప్తే వినేవాడికైనా ఉండాలి కదా. చెప్పేవాడికి ఎట్లా లేదు, ప్రజల్ని గొర్రెలు అనుకుంటున్నాడు, కానీ వినేవాడికి మనకు ఉండాలి కదా. నువ్వు విద్యారంగాన్ని బాగు చేయాలంటే 14% బడ్జెట్ ఉన్న నాడే వివక్షతకు గురైంది కదా. మరి ఇలా ఎన్ని శాతం బడ్జెట్ పెడితే ఎలా సాధ్యమవుతుంది అభివృద్ధి విద్యారంగంలో అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది. అది ఒకటే కాదు కొలబద్ద. ఇలా ప్రభుత్వం ఆ రోజు చెప్పినట్టు కానీ ఈ రోజు చెప్పినట్టు కానీ 10 ఏళ్ల కాలంలో బళ్ళను పెంచామన్నారు. ఏ బళ్ళు పెరిగినాయి? ఎక్కడ బళ్ళు మూతపడుతున్నాయి. ఒక దిక్కు గ్రామాల్లో బళ్ళు మూతపడుతున్నాయి, మరో దిక్కు పట్టణంలో ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు పెరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ముందర. మండలానికి వరకు ప్రైవేట్ స్కూళ్ళు వచ్చేసినాయి, జిల్లా హెడ్క్వార్టర్ల వరకు కార్పొరేట్ స్కూళ్ళు వచ్చినాయి, రాష్ట్ర రాజధానిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి. అంటే విద్యారంగం ఎట్లా విస్తరిస్తుంది, స్థాయి పెరుగుతుంది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే ఎక్కడ ఉండేది? ఏదో కొన్ని మేజర్ సిటీస్లలో ఉండేది. కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ లాంటి చోట ప్రైవేట్ స్కూల్ ఉండేది. కానీ ఇవాళ ఏమొచ్చింది, ప్రైవేట్ స్కూల్ ఎక్కడి వరకు వచ్చేసినాయి అంటే మండల కేంద్రాల వరకు, పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీల వరకు ప్రైవేట్ స్కూల్ వచ్చింది. కార్పొరేట్ స్కూల్ అన్ని ఎక్కడికి వచ్చినాయి? నారాయణ, చైతన్య, ఇంకోటి భాష్యం, ఇవన్నీ బ్రాంచ్లు అన్ని జిల్లా కేంద్రాలకు వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే హైదరాబాద్కి వస్తుంది. ఇప్పుడున్న ఇంటర్నేషనల్ స్కూల్ చాలా బాగున్నట్టు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్లు అప్పు చేసి 7 ఇంటర్నేషనల్ స్కూళ్లను, గ్లోబల్ స్కూళ్లను పరమంతించి తీసుకొస్తాం. స్వాగతం పలుకు. అంటే దీని అంత అర్థం ఏంటి? కార్పొరేట్ రంగాన్ని నువ్వు పెంచి పోషిస్తున్న క్రమంలో మధ్యతరగతి కూడా ఇలా ప్రపంచీకరణ జరిగిన తర్వాత, వ్యక్తిలో ఒక ప్రభావం, భావజాల ప్రభావం పెరిగిన తర్వాత, నేను ఎక్కడైనా పైకే ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప నాకంటే కింద ఇంకా సమాజం ఉందని ఆలోచించే స్పృహ మనిషిలో ఉన్నదా? సమాజంలో ఉందా? లేదు. కానీ అందుకని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత కింది స్థాయి మధ్యతరగతి ఉద్యోగి కూడా తప్పనిసరిగా తన పిల్లవాడిని అక్కడ చదివించాలనుకుంటారు. అంటే ఇప్పటి వరకు కాస్తో కూస్తో బతుకుతున్న జిల్లా పరిషత్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క ఫీడింగ్ను కూడా తీసుకుపోయి కార్పొరేట్ స్కూళ్ళకు అప్పగించే ప్రయత్నం జరుగుతారు. ఇంత జరుగుతుంటే ఇది చాలదన్నట్టు ఇక విద్యా కమిషన్ వేశారు. మరి విద్యా కమిషన్ రిపోర్ట్ చూస్తే ఏముంది? మీరు అందరూ చదివి ఉంటారు, దాని డీటెయిల్స్ నేను చెప్పాను. ఆకునూరి మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ చేసినప్పుడు అందరూ సంతోషించారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఐడియాలజికల్ పర్సన్, నో డౌట్, సమాజం పట్ల ఒక గౌరవం ఉన్నవాడు, సమాజం పట్ల ఒక అపేక్ష ఉన్న వ్యక్తి, సమాజానికి ఏదో కాస్త మేలు చేయాలనుకునే తపన ఉన్న వ్యక్తిగా ఆయనకు ఐడెంటిటీ ఉంది. మనం కూడా ఆశించాం ఆయన. మన సమావేశాలు చాలా సందర్భాల్లో పిలిచాం. మీకు గుర్తుంటే నల్గొండ సమావేశానికి వచ్చి మాట్లాడాడు ఆకునూరి మురళి గారు. ఏమన్నాడు? యూటీఎఫ్ లీడర్స్ ఆర్ చేంజ్ మేకర్స్, మీరు చేంజ్ మేకర్స్ అన్నాడు. నేను ఇంతవరకు చూసిన సంఘాల్లో కాస్త కొంత మాకు కొంత నమ్మకం కలిగింది, విద్యా వ్యవస్థను కాపాడే వాళ్ళు మీరే అనే ఒక నమ్మకాన్ని కూడా చెప్పాడు. ఇదంతా ఆయన చెప్పిన మాట అన్నమాట. వాస్తవమే, మనం అబద్ధాలతో 2-3 సార్లు మాట్లాడాం. మరి అన్ని విషయాలు విన్న తర్వాత ఇలా రిపోర్ట్ తెచ్చిన తర్వాత చూస్తే ఎట్లా ఉంది అంటే, ఒకటే ఒక మాట చెప్పాను నేను, ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా వ్యవహరించింది తప్ప ఈ ప్రభుత్వం, రాష్ట్ర విద్యా ప్రభుత్వ బల్ల కోసం పనికొచ్చే సిఫారసులను ఆయన దృష్టిలో పెట్టుకోలేదని క్లియర్గా అర్థమైంది. ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే, నువ్వు ఎన్ని మంచి నిర్ణయాలని చెప్పచ్చు. ఆయన కూడా డిబేట్లో పెట్టుకున్నాడు, నేను కూడా కొన్ని డిబేట్లలో పాల్గొన్నప్పుడు తర్వాత ఆయన డిబేట్లు పెట్టారు. మేము వేసిన క్వశ్చన్స్ కౌంటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, మేము టీచర్ల జీతాలు తగ్గించమని చెప్పలేదు ఎక్కడ అన్నాడు. చెప్పలేదు, టీచర్ల జీతాలు తగ్గించమని చెప్పలేదు. ఆయన చెప్పిన సిఫారసు ఏంటి? టీచర్ల వేతనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పని చేయట్లేదు అన్నాడు. అంటే వేతనం ఎక్కువ ఇస్తే పని చేయడు అన్న భావన వచ్చిన తర్వాత ఇది ఎవరిలో ఉంటుంది ఆలోచన అంటే, ప్రపంచ బ్యాంక్ యొక్క షరతులలో భాగమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం. ఇప్పుడు ఆయన రికమెండ్ చేసింది కూడా అదే. ఇవాళ ఉన్న ఉద్యోగులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. టీచర్గా మనకేం ప్రమాదం లేదు. కానీ రాబోయే రోజుల్లో పర్మనెంట్ రిక్రూట్మెంట్ లేదు. మరి మనం ఎందుకు పని చేయాలి? ఎవరు పని చేస్తాడంటే, దీని అర్థం ఏంటి అంటే, ఆకునూరి మురళిని కూడా కమిషన్ పేరుతో ప్రభుత్వం లోపరుచుకొని అతని ద్వారా కూడా ప్రపంచ బ్యాంకు మాటలు చెప్పించింది, కార్పొరేట్ మాటలు చెప్పించింది. కాబట్టి ప్రభుత్వాలు తలుచుకుంటే ఐడియాలజికల్ పర్సన్స్ ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఏ రకంగా చూస్తాయి మనం ఇవాళ ఒక చక్కటి ఉదాహరణ ఈ రేవంత్ రెడ్డి పాలనలో మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఒక కోదండరామ్, ఒక ఆకునూరి మురళి లాంటి వాళ్ళు, ఇలా ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు కూడా
ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చిందంటే ఇది ఒక రకమైన టాక్టిక్. కేసీఆర్ చేస్తున్న నాటకాలు వేరైతే ఈయన చేస్తున్న నాటకాలు వేరు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల స్వభావాలను అర్థం చేసుకున్న తర్వాత యూట్యూబ్ కార్యకర్తగా మనం ఏం చేయాలంటే మనం నిరంతరం ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే పోరాట యోధులుగా సేవకులుగా మాత్రమే ఉండాలి తప్ప ప్రభుత్వాల మీద అతి విశ్వాసంతో పోతే వ్యవస్థకు వచ్చే ప్రమాదాన్ని గుర్తించలేమనేది మనకు ఉండాల్సిన లక్ష్యం. అందుకే నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ విద్యా కమిషన్లో చాలా 430 సిఫార్సులు చేశాడు ఆయన. 430 సిఫార్సుల్లో కొన్ని మంచివి ఉన్నాయి, అసలు మొత్తం వ్యతిరేకించట్లేదు. ప్రీ ప్రైమరీ స్కూళ్ళను స్టార్ట్ చేయాలన్నాడు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మనం ఎప్పటి నుండో అడుగుతున్నాం. గతంలో కూడా మీకు గుర్తుంటే మన ఊరూరా జాతాలు చేసినప్పుడు అడిగాం. మా బడిలో కూడా ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేస్తే మాకు ఫీడింగ్ వస్తుంది, ఎన్రోల్మెంట్ జరుగుతుంది అని ఇలా ఆయన రికమెండ్ చేశారు. విద్యకు 18% బడ్జెట్ పెట్టమన్నాడు. మనం 20% బడ్జెట్ అన్నాం, మాకునూరు మురళి గారు 18% బడ్జెట్ చూపించమన్నారు వారు. అంటే ఆయన అన్నట్టు 18% ప్రభుత్వం పెట్టింది అంటే పెట్టలేదు. అటు 18% పెట్టలేదు, కనీసం వాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 15% కూడా ఇప్పటికి 3 ఏళ్ళు చేరుకోలేదు. మరి బడ్జెట్ పెట్టడంలో ఎలాంటి సిఫారసులు అమలు చేయట్లేదు. అట్లాగే ఇంకా కొన్ని మంచి సిఫారసులు చేశాడు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ వ్యాపారాన్ని అరికట్టడం కోసం ఇంటర్మీడియట్ 10+2లో కలిపేయడంలో కానీ ఇట్లాంటి వాటిని మనం కొన్నింటిని స్వాగతిస్తున్నాం. కానీ ముఖ్యంగా ఉపాధ్యాయ వ్యవస్థ గారికి వచ్చేసరికి ఆయన అక్కసంతా ఇవ్వగలిగారు. అందులో ఏం చెప్తున్నాడంటే, ఒకటి టీచర్లకు ఇప్పుడు వేతనాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈ వేతనాలను తగ్గించలేము కాబట్టి రాబోయే రోజుల్లో వేతనాల భారం తగ్గాలంటే ఏం చేయాలా? రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఉండకుండా కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పెట్టాలి. ఎంత ఘోరమైందంటే కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఎట్లా ఉండాలి? 5 ఏళ్ల కండిషనల్ రిక్రూట్మెంటే, కాంట్రాక్ట్ కూడా పర్మనెంట్ కాదు. 5 ఏళ్ల కండిషన్ పెట్టాలి. ఆ 5 ఏళ్లలో 2 ఏళ్ళు ప్రొబేషన్ పీరియడ్ పెట్టాలి. ఈ 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్లో ఒకవేళ ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే ఆ మిగతా 3 ఏళ్ళు కంటిన్యూ చేస్తాం. మరి 3 ఏళ్ళు 2 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత ఏం చేయాలంటే అప్పటికి అవసరం అనుకుంటే డిపార్ట్మెంట్కు, లేదా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకో 5 ఏళ్ళు కొనసాగించచ్చు. అంటే మొత్తంగా అపాయింట్ అయిన ఉపాధ్యాయుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వాడు రోడ్డు మీద పడాల్సిందే తప్ప ఇంకా పర్మనెంట్ ఉద్యోగం అనేది లేదు. ఇంతకంటే దుర్మార్గమైన సిఫారసు ఏదైనా ఉంటుందా ఈ దేశంలో? అంటే అగ్నివీర్ కేంద్ర ప్రభుత్వం పెట్టినాడు, 4 ఏళ్ల తర్వాత నువ్వు దేశ సేవ చేసినా సరే నువ్వు తిరిగిపోవాలన్న విధానానికంటే అదే పద్ధతిలో పోలికలు తీసుకొని ఇక్కడ తీసుకొచ్చింది. అదైనా ఇదైనా ప్రపంచ బ్యాంక్ సూచనలో భాగమే తప్ప ఒక శ్రేయో రాజ్యంలో ఒక యువకుడికి ఇవ్వాల్సిన ఉద్యోగ భద్రత, జీవిత భద్రత కూడా ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వాలను ఎట్లా విశ్వసిద్దాం? ఆ సిఫారసులో ఇంకా అంతకంటే ఎన్ని మంచి ఉన్నా ఆ దేశానికి మనమే చెప్తున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మాట్లాడితే చెప్తున్నారు ఏమని? ఈ దేశానికి ఉన్న ఒక గొప్ప సంపద ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని యువత మనకున్నది. ఒక ఎనర్జెటిక్ యంగ్ గ్రూప్ అనేది మ్యాన్ పవర్ మన ఇండియాలో ఉన్నది, హ్యూమన్ రిసోర్స్. మరి ఇంత ఈ రిసోర్స్ ఉందని గర్వంగా చెప్పుకునే వాళ్ళు పాలకుడిగా నీ బాధ్యత ఏంటి? ఈ యూత్కు, ఈ ఎన్రోల్మెంట్, ఈ ఉన్న యువతకు ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్ అయితే ఇవ్వాలి కదా. ఆ రకమైన బాధ్యత మాత్రం ప్రభుత్వాల మీద లేకుండా పోతాము. అందుకని మిత్రులారా, ఒక సామాజిక కోణంలో ఆలోచించే యూట్యూబ్ కార్యకర్తగా ఈ బడులను బతికించుకుంటే మన వ్యవస్థ. అందుకని రాబోయే రోజుల్లో రెగ్యులర్ నియామకాలు ఉండాలన్నా ఈ విద్యా కమిషన్ సిఫారసు అమలు జరిపే కంటే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చ పెట్టాలని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాం. అదొక్కటే కాదు, ఎంత దుర్మార్గం అంటే ఇక భవిష్యత్తులో రిక్రూట్మెంట్ మండల్ యూనిట్గా ఉండాలంట. మండల్ ఈజ్ ద క్రైటీరియా ఫర్ యూనిట్ అపార్ట్మెంట్. అంటే ఓకే, మండల్ యూనిట్ తీసుకుంటా, జిల్లా యూనిట్ తీసుకుంటా. వాట్ అబౌట్ రిజర్వేషన్? నీకు మండల్ యూనిట్ తీసుకున్నప్పుడు రిజర్వేషన్ అమలు జరపడానికి ఎంత సాధ్యం అవుతుంది? ఒక కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్లు అక్కడ ఆ మండలంలో లేకపోతే ఆ పోస్టులు ఏం చేస్తాను? కాంటాక్టే కదా అని చెప్పి ఇంకో కమ్యూనిటీతో ఇస్తావు. కొన్ని మండలాల్లో ఒక కమ్యూనిటీ ఉండనే ఉండదు, ఉన్న చోట ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ మన కాంపిటీషన్ ఉంటుంది, ఇంకో చోట ఎంత యూనిట్ మైక్రో అయితే అంత తగ్గుతుంది. రెండోది ఇంకో మాట ఏం చెప్తున్నాడు? యూనిట్ ఈజ్ అపాయింట్మెంట్ ఈజ్ ఫర్ ఓన్లీ స్కూల్, నాట్ యూనిట్. మండల్ లెవెల్లో అపాయింట్మెంట్ చేసినా నువ్వు అపాయింట్ అయ్యేది బడికి మాత్రమే. ఆ బడిలోనే శాశ్వతంగా ఉండాలి తప్ప ఇంకో బడికి పోవడానికి, బదిలీలు పెట్టుకోవడానికి లేదు. ఇంకా భవిష్యత్తులో బదిలీలు లేవు. ప్రైవేట్ స్కూల్, ఎయిడెడ్, గతంలో ఎయిడెడ్ స్కూల్ ఉండేది, ప్రైవేట్ స్కూల్.
అంటే ఈ రకంగా ఉపాధ్యాయుల యొక్క వృత్తి మీద ఇన్ని ఆంక్షలు పెట్టిన తర్వాత ఇంకెవడొస్తారు ఇక్కడ? అందుకే మనం అడిగితే మీడియాకి చెప్పాం, ఆకునూరి మురళి గారిని వారి యొక్క అభిప్రాయాలు నిర్బంధంగా మేము తోసిపుచ్చుతున్నాం. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ మస్ట్ బి ఫ్యాషనేట్. ఇది అన్ఫార్చునేట్ కాకూడదు. అన్ఫార్చునేట్ ఎప్పుడవుతుంది? ఏ ఉపాధి లేనివాడు ఇక్కడ ఉద్యోగం ఎంచుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకున్నది అన్ఫార్చునేట్ అవుతుంది. మీకు రకరకాల ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా ఉపాధ్యాయ వృత్తి యొక్క డిగ్నిటీని, సాటిస్ఫాక్షన్ను, మెంటల్ హ్యాపీనెస్ను గుర్తుంచుకొని ఈ వృత్తికి వచ్చే వాళ్ళను అట్రాక్ట్ చేయాలంటే అది ఫ్యాషనేట్గా మారాలి ప్రొఫెషన్. మరి ప్రొఫెషన్ ఫ్యాషనేట్గా మారాలంటే అక్కడ కండిషన్స్ ఎట్లా ఉండాలి? ఆనరబుల్గా ఉండాలి కదా. నువ్వు ఇన్ని కండిషన్స్ పెట్టి ఇంత రిస్ట్రిక్షన్స్ మధ్య పనిచేయమంటే ఏ టీచర్ పనిచేయడానికి ఎవరెందుకు వస్తారు ఇక్కడ? ఇంతకంటే ఇంకో మనం అప్పుడప్పుడు కేజీబీలో పోతే వాళ్ళు ఏమంటారు, మా బతుకు ఉందంటే కూలి పని కంటే కూలికి పోయిన రోజు కంటే నయం ఉంది సార్ అని చెప్పి చెప్పుకుంటున్నారు కేజీబీలు. అంటే ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడం అనేది దేనికి దారితీస్తుందంటే రాబోయే రోజుల్లో రెగ్యులర్ రిక్రూట్మెంట్ వైపు, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ వైపు ఎవరు అట్రాక్ట్ కాకుండా ఉంటే ఈ స్కూళ్ళన్నింటినీ మూసేసుకోవచ్చు. టీచర్ లేదని, టీచర్ లేకపోతే పిల్లలు ఉంటారు. మనం చెప్తూనే ఉన్నాం, టీచర్ ఉంటే పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటేనే టీచర్ ఇస్తామని గవర్నమెంట్ అంటారు. ఇక్కడే కాంట్రడిక్షన్ ఉంటుంది. పిల్లలు ఉంటేనే టీచర్ ఇస్తామంటారు, పిల్లలు లేరు కాబట్టి స్కూల్ మూసేస్తామంటారు. అసలు ఎందుకు మూతపడ్డది స్కూలు? ఆ ఊర్లో పిల్లలు ఉన్నారా లేదా? ఉన్న పిల్లలు ఎటు పోతున్నారు? బయట పోతున్నారు. బయట ఎందుకు పోతున్నారు? రీజన్ తెలుసుకొని ఆ రీజన్కు విరుగుడుగా బడితో టీచర్ ఉన్నాడా, టీచర్ దగ్గర బడిపోతలేడా, పోయినా పాఠం చెప్తలేడా, పాఠం చెప్పేయడానికి ఏం చేయాలా, ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి తప్ప బడిలో పిల్లలు లేరని టీచర్లు బడికి మూసేసి టీచర్ ఇంకో చోటుకు పంపిస్తానంటే అట్లా ఎంతసేపు పంపించుకుంటూ వస్తాం? ఊరూరా బడి మూసేసుకుంటూ వస్తే ఓన్లీ జిల్లా కేంద్రంలోనే పడినట్టుగా సాధ్యం కాదు కదా. అందుకనే ఇవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే యూట్యూబ్ నాయకులుగా, యూట్యూబ్ కార్యకర్తలుగా మనం ఈ అంశాల పట్ల చర్చించకపోతే ఈ రాష్ట్రంలో నేను ఇందాకే చెప్పాను, అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నారు, వాళ్ళు ఎవరు చర్చించరు ఈ విషయాలు.